ప్రజాపాలన కార్యక్రమం రేపు ప్రారంభం కాబోతా ఉంది. రేపు ప్రారంభమయ్యేటువంటి ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి గైడ్ లైన్స్, దాని విధి విధానాల్ని, ఎట్లా కార్యక్రమాన్ని నిర్వహించాలి, ఆ కార్యక్రమంలో దరఖాస్తులు ఎట్లా స్వీకరించాలి, లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఏమేమి జతపరచాలనేటువంటి అంశాలని ప్రజాప్రతినిధులు, అధికారులతో జిల్లా స్పెషల్ అధికారి గారు, మా స్థానిక ఎంపీపీలు, జడ్పీటీలు, మున్సిపల్ చైర్మన్లు అందరితో ఈరోజు ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ నియోజకవర్గంలో అర్హులైనటువంటి ప్రతి లబ్ధిదారునికి హౌసింగ్ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, గ్యాస్ కావచ్చు, 2500 మహిళలకు ఇచ్చేటువంటి భరోసా కార్యక్రమం కావచ్చు, ఇవన్నిటి ఎంపిక ప్రక్రియని విజయవంతంగా చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమై 12 గంటల వరకు కంటిన్యూ అయింది. మధ్యాహ్నం 2 గంటలు లంచ్ బ్రేక్ అయిపోయిన తర్వాత 2 గంటల నుంచి మళ్ళీ 6 గంటల వరకు కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. పెద్ద గ్రామాలలో ఆ ఒక్కరోజు దరఖాస్తులు తీసుకునే కార్యక్రమాన్ని కంప్లీట్ చేయలేకపోయి ఉంటే మరుసటి రోజు కూడా ఆ కార్యక్రమాన్ని కంటిన్యూ చేసి లబ్ధిదారులందరి నుంచి దరఖాస్తులు స్వీకరించేటువంటి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎలాంటి అడావుడి, గాబర లేకుండా ఒక క్యూ పద్ధతుల్లో తమకు ఇచ్చినటువంటి దరఖాస్తు ఫామ్ను ఫిల్ చేయడంలో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ ఉండేటువంటి అధికారులని, ప్రజాప్రతినిధుల్ని, లేదు అక్కడ ఉండేటువంటి వాలంటీర్స్ ఉంటే వాలంటీర్స్ని సంప్రదించి లబ్ధిదారులందరూ ఆ రోజును సద్వినియోగం చేసుకొని మీ దరఖాస్తులు అధికారులకు చేర్చాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం, ఈ కార్యక్రమం యొక్క లక్ష్యాలు, ఈ కార్యక్రమం యొక్క చిత్తశుద్ధిని, ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధిని విస్తృతంగా ప్రజల్లోకి పాత్రికేయులు పబ్లిసిటీ చేయాలని, వారికి అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.